హలో అండి, పచ్చి నువ్వులతో మనమైతే ఇప్పుడు నువ్వుల ఉండలు చేసుకుందామండి. చాలా హెల్దీ అండి. ఇంకా ఈ ఉండలైతే పచ్చి నువ్వులే తీసుకోవాలండి, ఇంకా వేయించనక్కర్లేదు. ఒక గిన్నె నువ్వులు తీసుకుంటే హాఫ్ గిన్నె బెల్లం తీసుకోవాలండి, చక్కగా సరిపోతుంది. ఇంకా స్వీట్ ఇంకొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, కానీ మాకైతే ఈ స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. ఇంకా పచ్చి నువ్వుల్ని ముందుగా గ్రైండర్ పట్టుకోవాలండి. ఇంకా నువ్వులు చక్కగా దంగిపోయిన తర్వాత దాంట్లోనే మళ్ళీ ఈ బెల్లం వేసి ఒక్క తిప్పితే చక్కగా కలిసిపోతుందండి. ఇంతే అండి, ఇంకా పచ్చి నువ్వులు బెల్లం రెడీ అయిపోతుందండి. ఇంకా వీటిని లడ్డూలా చుట్టుకోవడమేనండి. ఇంకా ఇవైతే ఇంకా మామూలు రోజుల్లో చేయరండి. ఇంకా పిల్లలు మ్యాచ్డ్ అయినప్పుడైతే ఇలాంటివి పచ్చి నువ్వులతో చేసి పెడతారండి. పిండి ముద్దొకటి ఈ ముద్దొకటి ఇస్తే ఇంకా నాకైతే నువ్వుల ముద్దలే మళ్ళీ మళ్ళీ తినాలి అని అనిపించేవండి. కానీ ఒక్కటొక్కటే ఇచ్చేవాళ్ళండి వచ్చిన వాళ్ళందరికీ. ఇంకా అలా ఇష్టం పెరిగిపోయిందండి నాకైతే ఈ పచ్చి నువ్వుల ముద్దలంటే. అందుకే అప్పుడప్పుడు సమయం కుదిరినప్పుడల్లా ఇలా పచ్చి నువ్వులు మిక్సీ పట్టుకొని చక్కగా బెల్లం వేసుకొని ఇంకా టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ ఉంటానండి. మరి ఇంకా వేయించిన నువ్వుల లడ్డు కన్నా ఇలా పచ్చి నువ్వులతో కట్టుకున్న లడ్డు చాలా రుచిగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టమండి. ఇంకా మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మాను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఇప్పుడు మనం మిక్సీలో పట్టుకున్న నువ్వులు బెల్లం మిశ్రమం అంతా ఒక తట్టలోకి తీసుకొని మొత్తం మిక్స్ చేయాలండి. చక్కగా బెల్లం అంతా సమంగా కలిసిపోయేలాగా మిక్స్ చేసి ఇలా పొడువు ఇలా పిడిచల్లా కడతారండి. ఇంకా మ్యాచ్డ్ ఫంక్షన్ అప్పుడైతే లడ్డూల్లా చుట్టకుండా ఇలా పిడిచల్లా కడతారు. ఇంకా బెల్లం ఉండొకటి, బియ్యం ఉండొకటి, నువ్వులు ఉండొకటి, బియ్యం ఉండొకటి అన్నట్టుగా ఇస్తారండి. ఇంకా నాకైతే నువ్వులు ఉండలు చాలా నచ్చేవండి. ఇంకా ఇప్పుడైతే చక్కగా ఎప్పుడు కావస్తే అప్పుడు చేసుకొని తింటున్నానండి. మరి మీరు కూడా రెసిపీ చూశారు కదా, ఇంకా చేసుకొని తినేయండి. మరి ఉంటానండి.